ఒకప్పుడు వరుస కరువులతో అల్లాడిన ప్రాంతం ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో 2వ స్థానానికి చేరుకుందంటే నమ్మగలరా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రత్యక్ష సాక్ష్యం. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రశ్న ఒక్కటే, ఇది ఎలా సాధ్యమని. దేశంలోనే అత్యంత తక్కువ వయసు గల రాష్ట్రం తెలంగాణ. పైగా రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి సరైన నీటి వసతులు కూడా లేవు. వ్యవసాయం చేయడం భారంగా మారిన పరిస్థితులుండేవి. కానీ కేవలం 9 ఏళ్లలో పరిస్థితి మారిపోయింది. దీనికి ఒకే ఒక కారణం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆలోచనలే. స్వతహాగా వ్యవసాయదారుడైన కేసీఆర్కు పంటలు పండించడం ఎలాగో తెలుసు. రైతులకు ప్రాథమిక అవసరాలేంటో తెలిసిన వ్యక్తి. సమగ్రాభివృద్ధితోనే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగలమని భావించారు. అదే ప్రస్తుత భవిష్యత్ అవసరాలను తీర్చగలదని గుర్తించారు. అందుకే అధికారం చేపట్టగానే రుణమాఫీని ప్రకటించారు. ఈ పథకం క్రింద 2014 నుంచి ఇప్పటి వరకు 37,800 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దీని వలన 74,60,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. తరతరాలుగా వ్యవసాయం చేస్తూ వస్తున్న రైతులకు నష్టాలు రావడం, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం గతంలో పరిపాటిగా ఉండేది. కేసీఆర్ రుణమాఫీతో సన్న చిన్నకారు రైతులలో కొత్త ఆశలు చిగురించాయి. రైతులలో వ్యవసాయంపై ఆసక్తిని పెంచి వారిని శక్తివంతం చేయడానికి పెట్టుబడి అత్యంత ప్రధానమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గుర్తించారు. అదే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి సరైన పద్ధతిని భావించారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రకటించింది. ఇది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి రైతుకు అండగా నిలిచే పథకం. ఈ పథకం కింద ఎకరానికి ఏడాదికి 10,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకానికి 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 65 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. వీటితో విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు కూలీలతో పాటు ఇతర అవసరాలకు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లకుండా చేయగలిగారు. ఈ పథకం రైతులను రుణభారం నుంచి విముక్తులను చేస్తుంది. రైతులకు వ్యవసాయం చేస్తే ఆర్థికంగా, సామాజికంగా లాభదాయకమనే భావన కల్పించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. రైతుల కోసం మరో అద్భుతమైన పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ప్రభుత్వం కల్పిస్తున్న రైతుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ రైతు బీమా పేరుతో ప్రతి రైతుకు ఉచితంగా ఈ బీమాను అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు 5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుంది. ఇందుకోసం 4,965 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దీని వలన 1,00,000 కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది. ఇవే కాకుండా రైతుల కోసం మరెన్నో సౌకర్యాలను కల్పించింది. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి రోజుకు 6 గంటలు మాత్రమే విద్యుత్ ఇచ్చేవారు. 2018 నాటికి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తోంది. రాష్ట్రం మొత్తం అవసరాలలో 40% విద్యుత్తును వ్యవసాయ అవసరాల కోసమే ప్రభుత్వం వినియోగిస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ఏటా 36,900 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంను రికార్డు సమయంలో పూర్తి చేశారు. అదేవిధంగా మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది చెరువులకు పునరుజ్జీవనం కల్పించారు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నిటినీ తొలగించుకుని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ చర్యలతో రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి 62 లక్షల ఎకరాలు సాగులో ఉండేది. కేసీఆర్ చేపట్టిన చర్యల కారణంగా 2021-22 నాటికి సాగు భూమి 135 లక్షల ఎకరాలకు చేరుకుంది.
రైతులలో వ్యవసాయ నైపుణ్యాలు పెంపొందించేందుకు రైతు వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో వ్యవసాయంలో వస్తున్న అధునాతన మార్పులు, సాగు విధానాలను వివరిస్తారు. అంతేకాకుండా వ్యవసాయానికి ఉపయోగపడే యంత్ర సామాగ్రి, వాటి పనితీరును వివరించి వాటిని కొనుగోలు చేసేవారికి కావాల్సిన రుణ సహాయం పొందడంలో సాయం చేస్తారు. రాష్ట్రంలోని 22,60,000 మంది రైతులలో 1,07,000 మంది రైతులు ఇప్పటికే ఈ రైతు భరోసా కేంద్రాలలో శిక్షణ పొందారు. రైతులకు వ్యవసాయంలో అన్నింటికన్నా ముఖ్యమైనది విత్తనాలు. నకిలీ విత్తనాలు వేస్తే రైతు పంట నష్టపోక తప్పదు. దీంతో ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 22,50,000 క్వింటాల విత్తనాలను రైతులకు సరఫరా చేసింది. ఇవి 182.32 లక్షల ఎకరాలకు సరిపోతాయి. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇది రైతుల భవిష్యత్తుకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో యాంత్రీకరణను పెంచడానికి కృషి చేస్తుంది. ఇప్పటి వరకు రైతులకు అధునాతన యంత్రాలను కొనుగోలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 1,542 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దీని వలన 2,44,461 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ చర్యలతో వరి దిగుబడి 30% పెరిగింది. 2014-15లో ధాన్యం సేకరణకు 3,353 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా 2022-23 సంవత్సరంలో 13,390 కోట్ల రూపాయలకు వరకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అత్యధికంగా పెట్టుబడి ప్రాజెక్టులు వ్యవసాయంపై పెట్టింది. ఇది రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంత కృషి చేశారో నేడు రైతు కళ్లల్లో వెల్లివిరుస్తున్న సంతోషమే చెబుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గ్రోత్ మోడల్ను దేశానికే ఆదర్శంగా నిలిపారు. అతను వ్యవసాయ రంగం అభివృద్ధికి అమలు చేసిన పథకాలతో అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. యావత్ దేశానికే ఆయన తెలంగాణ వ్యవసాయాన్ని రోల్ మోడల్గా నిలిపారు. ఇప్పుడు ఆయన బాటలోనే అనేక రాష్ట్రాలు నడుస్తున్నాయి. కేంద్రం కూడా కేసీఆర్ అనుసరిస్తున్న రైతు బంధు పథకాన్ని కిసాన్ యోజన పేరుతో దేశం మొత్తం అమలు చేస్తోంది.